శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారికి అభిషేకం చేసుకుంటున్న వీడియో అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయిందండి. ఇంకా రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేసామో అదంతా వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా రోజు మార్నింగే స్వామివారికి అభిషేకం చేసుకొని విభూతితో అర్చన చేసుకొని ఇంకా మారేడు దళం సమర్పించి శివయ్యకైతే పూజ చేసుకున్నాను. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా మంచిది అని అంటూ ఉంటారు. ఆ రోజు సత్యనారాయణ వ్రతం కానీ ఇంకా ఏది చేసినా చాలా మంచిది అని చెప్తుంటారు. అన్ని వ్రతాలు కానీ ఇంకా ఏదైనా చాలా చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో సోమవారాలు కానీ ఇంకా కోటి సోమవారం రోజు అలా ఉపవాసం చేయాలంటారు. ఇంకా ఈరోజు ఏకాదశి రోజు కూడా చాలామంది నార్మల్ డేస్లో కూడా ఏకాదశిలో ఉపవాసం ఉన్నవారు కూడా ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అని ఉంటుంటారు కూడా. ఆ రోజు అన్నం తినకూడదని చెప్పి, అన్నంలో రాక్షసుడు ఉంటాడని, ఏకాదశి రోజు అందుకోసమే అన్నం తినకూడదు. అది తినడం వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏకాదశి రోజు అన్నం కాకుండా ఇంకేదైనా టిఫిన్ కానీ అలా చేసుకొని తిన్నా, పండ్లు తిన్నా హెల్త్కి మంచిది అని చెప్తూ ఉంటారు. ఇంకా సాధారణంగా చాలామంది రోజంతా ఉపవాసం ఉండి ఈ సమయంలో సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తుంటారు. అది సాధ్యం కాదనుకుంటే పరమాత్ముడి పైన మనసు లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు. లేదంటే వాయుపురాణంలో పేర్కొన్నట్లుగా పెసరపప్పు బియ్యం కలిపి గంజి వార్చకుండా వండుకొని మొదటిసారి ఎంత వడ్డించుకుందామో అంతే, అంటే మారు వడ్డించుకోకుండా ఉండడం అన్నమాట. మారు వడ్డించుకోకుండా భుజించడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అంటారు. అలాగే సహజంగా లభించే ఫలాలు, నువ్వులు బెల్లము కలిపిన చేసిన ఉండలు ఈ కార్తీక మాసంలో తినాలంటారు. ఎందుకంటే ఇది చల్లగాలులు వస్తూ ఉంటాయి కదా, చలి తీవ్రత పెరుగుతుంది. నువ్వులు బెల్లం కాస్త వేడి కదా, అది కలిపి తింటే మన శరీరానికి వేడి చేసి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇంకా తేనె, నెయ్యి, పాలు, పెరుగు, పంచదారతో చేసిన పంచామృతం, తులసి నీరు వంటివి కూడా స్వీకరించవచ్చు అని చెప్తారు. అయితే ఇలాంటి పదే కాకుండా ఒకసారి మాత్రమే స్వీకరించడం ఉత్తమమని చెప్తుంటారు. అదేనండి, చలికాలం మనకు అరుగుదల అది ఎక్కువగా ఉండదు కదా, సో అందుకే తక్కువ తింటే మంచిది. తక్కువ సార్లు ఇలా సమ్మర్లో అయితే 1 అవర్కి ఒకసారి అలా తిన్నా జీర్ణం అవుతుంది అంటారు. మనకి చలికాలంలో ఎక్కువ జీర్ణం కాదు కాబట్టి ఏదైనా మితంగా తినాలి. అది ఒక్కసారి మాత్రమే, ఒకసారి 2 సార్లు అలా తినాలని పెద్దలు ఏకాదశి రోజు మార్నింగ్ హైదరాబాద్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత సిద్దిపేటకు వెళ్ళామండి. మా కొడుకు కోడలికి ఓడిబియ్యం పోస్తున్నారనమాట. ఫస్ట్ మార్నింగే గుళ్ళో వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వాళ్ళ పెళ్ళప్పుడు వాళ్ళ అమ్మ మొక్కుకుందంట, ఆ మొక్కు తీర్చేసుకున్నాము. ఇంకా తర్వాత సాయంత్రం ఓడిబియ్యం పోసి సత్యనారాయణ పూజ చేయిస్తుంది తను. ఇంకా నాకు ఆ రోజైతే చాలా కోల్డ్ ఉండే, అక్కడికి వెళ్ళేసరికి ఫీవర్ వచ్చేసింది. మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి కళ్యాణం నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఇంకా కాసేపు పడుకున్నాను. తర్వాత సత్యనారాయణ పీఠని మా ఆడపడుచు నేను కలిసి పూజించినాము. ఇంకా ఓపిక లేకపోయినా దేవుడి పనులు అంటే మనకు హుషారు వచ్చేస్తుంది, అదంతే. ఇంకా తను సత్యనారాయణ పీఠకి మొత్తం పసుపు రాస్తే నేను కుంకుమ బొట్లు పెట్టాను, ఇంకొక ఆడ పసుపు బొట్లు పెట్టింది. అలా పీఠను అలంకరించి ఇంకా మామిడాకులు, బంతి పువ్వులు, అరటాకులు అన్నీ కట్టి రెడీ చేసి ఉంచాము. తర్వాత వాళ్ళ అమ్మ ఓడిబియ్యం పోసింది. 5గురు కలిసి ఓడిబియ్యం పోసారు. మా తెలంగాణలో తెలిసిందే కదా ఓడిబియ్యం ఎంత ఇంపార్టెంటో. పెళ్ళైన తర్వాత 1 ఇయర్లో పోస్తారు. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి సుస్థి వచ్చింది అనమాట. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు పోసారు. ఇంకా సో తను పోయలేదని చెప్పి ఇప్పుడు ఓడిబియ్యం పోసింది. తర్వాత వాళ్ళిద్దరితోనే సత్యనారాయణ పూజ చేయించింది. అంటే తను మొక్కులన్నీ ఒకే రోజు తీర్చేసింది అనమాట. వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఓడిబియ్యము, ఇంకా సత్యనారాయణ పూజ. ఇంకా వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. పూజ స్టార్ట్ అయింది. చాలా బాగా జరిగింది. 5 కథలతో సత్యనారాయణ వ్రత. ఈ కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ సత్యనారాయణ పూజ చేసుకున్న ఆ కథ విన్న వారికి చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా. ఇంకా మేము అలాగే కూర్చొని 5 కథలు చాలా బాగా విన్నాము. నాకైతే అసలు ఓపిక లేదు. ఈ పాప చూడండి ఎంత క్యూట్గా ఉంది, నాకు మన్మరాలు అవుతుంది తను. ఇంకా మా అందరి రిలేటివ్స్ కథ అంతా అయిపోయే వరకు అక్కడే కూర్చున్నాము. సత్యనారాయణ పూజ చాలా బాగా జరిగింది. మా కొడుకు కోడలు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లా ఉన్నారు కదా బట్టల్లో.
పూజ అయితే చాలా బాగా జరిగింది. తర్వాత ప్రసాదం మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా, మేము సీర చేస్తాము, మళ్ళీ ఇంకా రవ్వను వేయించి అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి నెయ్యిలో వేయిస్తాము. దాంట్లో పూజ దగ్గర కొట్టిన 5 కథలకు ఒక్కొక్కటి కొడతారు కదా, దాంట్లో ఒక్కొక్క కాయ పంతులు గారు ఇస్తారు. అది కట్ చేసి పండ్లన్నీ కట్ చేసి అలా ఇస్తారనమాట. ప్రసాదం చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత నైట్ వరకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇంకా అమ్మ నాకు జండు బాం పెట్టి తలకి గొంతుకి ఎంతసేపు మసాజ్ చేసిందో, ఇంకా కాళ్ళకి కొబ్బరి నూనె పెట్టి కూడా మసాజ్ చేసింది. అమ్మ చేతులు నొస్తాయి వద్దు అన్న వినట్లేదు, నువ్వు పడుకో అనుకుంటూ రాస్తూనే ఉంది. తర్వాత అన్నయ్య కూతురు మంచి మసాజ్ చేస్తుంది. తను అందరికీ ఇంతకుముందు అందరికీ చేసిందంట, నాకైతే ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా బాగా చేసింది. ప్రెస్సింగ్ పాయింట్స్ ఉంటాయి కదా మనకి రిలాక్స్ అయ్యేవి, అక్కడ ప్రెస్ చేసుకుంటూ చాలా బాగా మసాజ్ చేసింది. నేనైతే బాగా రిలాక్స్ అయ్యి అలాగే పడుకుండిపోయినా, ఇంకా నాకేం తెలియలేదు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు అమ్మ నీకు వేడి చాలా ఎక్కువ, కాళ్ళు చూడు ఎంత వేడిగా ఉన్నాయని కొబ్బరి నూనె పెట్టి రాస్తూనే ఉండేది. ఇంకా ఆ రోజులు గుర్తుకొచ్చినాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మ అలా మసాజ్ చేసింది. నిజంగా ప్రపంచంలో అమ్మ ప్రేమకి ఏది సాటి రాదు. నిజమా కాదా మీరే చెప్పండి. వీడియోని